బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివ. ఛానల్కి మీరు కనుక కొత్తగా వచ్చినట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ రోడ్డు ఒక ఫేమస్ రోడ్డు అనమాట, అదే నందవరం రోడ్డు. ఈ రోడ్డుని మనం నందవరం సెంటర్ నుంచి అయితే తీసుకుపోతాం. అంటే బద్వేల్ రోడ్డు, నెల్లూరు రోడ్డు పోతా ఉంటుంది. అక్కడి నుంచి అయితే నేను షూట్ చేసిన. ఇది షూట్ చేసి నేను ఒక 2 వారాలు అయితే అవుతుంది. ఆ టైంలో ఇప్పటివరకు ఎడిట్ చేసి పెట్టలేదు, మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా విషయానికి వస్తే, ఆ రోజే నేను వీడియో షూట్ చేసే రోజు ఒక యాక్సిడెంట్ అయితే అయింది. కారు వచ్చేసి బస్సును అయితే ఢీకొట్టింది హైవే మీద అనమాట. ఉదయగిరి నుంచి అయితే బస్సు పోతున్నది, అక్కడ నెల్లూరు సైడ్ అయితే ఒక కారు వస్తున్నది, అది ఢీకొట్టింది. ఇప్పుడు మీకు చూపించేది అదే అనమాట. సో ఇక్కడ కూడా కొంచెం డేంజర్గా ఉంది వ్యవహారం. నందవరం వచ్చేసరికి మీరు కొంచెం స్లోగా రండి, హైవే మీద పోయాలన్నమాట. మళ్ళీ మీరు నందవరం నుంచి హైవే ఎక్కేటప్పుడు కొంచెం చూసుకొని ఎక్కండి, ప్రమాదాలు అయితే జరగడం తక్కువ అవుద్ది. సో మనం ఇంకా ఈ ఫేమస్ రోడ్ని చూసుకుంటా పోదాం. స్పీడ్ బ్రేకర్ అయితే ఇక్కడ ఉంది, ఉండాల్సింది ఇక్కడ స్పీడ్ బ్రేకరు, కానీ ఇక్కడ ఉంది. రోడ్డు దగ్గరలో వేసుంటే బాగుండు. ఇక్కడ ఒక గుంత, ఇక్కడ ఒక గుంత, రోడ్డు పక్కనంతా గుంతలే. ఈ గుంత చూడొచ్చు, మోకాళ్ళ లోతు గుంత, కరెక్ట్గా టైర్కి సగానికి వస్తుంది ఈ గుంత. ఇంకా వానాకాలం నీళ్ళుగా నిలబడిందంటే దిగే కావదు. గుంత అయితే చూడవచ్చు ఎంత అవుతుందో. స్టార్టింగ్లోనే నుంచి అనమాట ఇది, నందవరం కోడల నుంచి. ముందుకి తరలిపోదాం, సైడ్ లిమిట్ గుంతలు చూడుస్తా పోదాం. పెద్ద గుంత, మోకాళ్ళ లోతు గుంత. చిన్నపాటి బావిలాగా కనపడుతుంది. ఈ రోడ్ వచ్చేసి 4 వీలర్ వాళ్ళకైతే ఏం కాదు, సేఫ్ ఇది మామూలు చెప్పాలంటే. ఇక్కడ ఇబ్బంది వచ్చేసి 2 వీలర్స్కి మాత్రమే. ఇప్పుడు చూసారు మీరు, బస్సు బాద్ది, కారు బాద్ది, 2 వీలర్ ఏమో రోడ్డు దిగాలి. సో అది కష్టం అన్నమాట ఇక్కడ. ఇంకా గుంతలాటం వచ్చినప్పుడు ఇంకా తప్పదు, పడగా తప్పదు. ఈ వీడియోని 4 పార్ట్ల కింద అయితే డివైడ్ చేస్తుండా. అంటే ఈ రోడ్ని అయితే 4 పార్ట్ల కింద అయితే డివైడ్ చేస్తుండా. ఒకటి వచ్చేసి నందవరం నుంచి రాంపల్లి, రాంపల్లి నుంచి నర్దనంపాడు, నర్దనంపాడు నుంచి నందిపాడు, నందిపాడు నుంచి ఉదయగిరి. పడమరగాలి అయితే జోరుగా వేస్తుంది. ఇక్కడ నైట్ ఏమో వాన పడినట్టుంది, గుంతలో నీళ్ళు ఉన్నాయి చూడండి. పైన రోడ్ అయితే బాగుంది, కానీ పక్కన పెట్టే గుంతలు ఉంటాయి. ఇది నందవరం సెంటర్ నుంచి రాంపల్లి వరకు. అన్ని గుంతలే. అది చిన్న చిన్న గుంతలు కూడా కాదు. ఉదయగిరి 29 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి.
ఆటో బైకు కారు బైకు అయితే ఓకే. బస్సు బైక్ అయితే బస్సు వాళ్ళు కింద దిగరు, ఇక బైక్ వాళ్ళే కింద దిగాలి, రోడ్డుకి దిగాలి. బస్సు వాళ్ళు వచ్చేసి సైడ్కి పోరు, రోడ్డు దిగరు అనమాట. ఇక మనం ఎటో ఒకటి పోవాలి. 2 వీలర్ వాళ్ళు కారు వస్తుంది, నేను రోడ్డు పైన పోతున్నా, ఎందుకంటే ఇది రోడ్డుకి సరిపోద్ది. ఇక లారీలు బస్సులు పక్కకి మట్టిని అయితే పక్క దూసిపారమిగింది. రోడ్డు పైన అయితే ఓకే, హోల్స్ ఏం లేకుండా బాగుంది రోడ్డు. సైడ్ లిమిటే కొంచెం బాగలేదు, అన్ని గుంతలు. ఇక్కడ చూడండి ఎక్కుడు పల్లాలు, డౌన్ అప్ ఎలా ఉందో. నందవరం అయితే దాటొచ్చినాం. ఇది నందవరం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇది బొగ్గేరు వాగు పైన కట్టిందనమాట. ఇక్కడి నుంచి వచ్చేది బొగ్గేరు. పేరు వినడానికి విచిత్రంగా ఉంది, బొగ్గేరు అన్నట్టు. బొగ్గేరు ఈ బ్రిడ్జ్ కూడా అటాక్ ఉందన్నమాట. పైన గతుకులు ఉంటుంది. బైకులు స్పీడ్గా పోయిందంటే అదురుతుంది. ఇక్కడేం పగిలిపోయేసింది. చూసుకొని పోవడం మంచిది, చాలా బెటరు. యాక్సిడెంట్ రేట్ తక్కువ అనమాట రోడ్డు పైన, ఎందుకంటే రోడ్డు బాగుంటుంది కాబట్టి అందరూ చిన్నగానే పోతుంటారు. సో ఎందుకని మంచిగా చూసుకొని పోతూ ఉండాలి. నీళ్లు పారేటప్పుడు చూడడానికి బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ ఇది బ్రిడ్జి మీదే అనమాట. సుమారు ఒక కాళ్ళు లోతు అనమాట, గిరకల దాకా వస్తుంది ఈ లోతు. ఇక్కడ బండి కానీ స్పీడ్గా వచ్చిందంటే బాగా దొరుకుద్ది. బైకులు కానీ ఏమో దొరుకుతాయో మనం చెప్పక్కర్లేదు. బండ్ల మీద పోతున్నప్పుడు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కినప్పుడు. ఇక్కడ ఊర్లో అయితే బాగుంటాయి, పచ్చగా అంతా పొలాలు వేసుకొని. శ్రీ గుహమల్లేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, నల్లగొండ. ఈ లోపలికి 4 కిలోమీటర్ల పోతే వస్తుంది మనకు నల్లగొండ.
అంటే చాలా పురాతనమైన టెంపుల్ అనమాట అది. ఎన్ని రోజులు తెలియదు నాకు ఈ ఊరు కూడా నందవరం అని. సో ఎక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదో పైప్ లైన్కి దానికి దూవిండ్రు, బూర్చడం మాత్రం ఇట్లా బూర్చిండ్రు. చూడొచ్చు గుంత స్పీడ్తో వచ్చినంటే ఇంకా అదిరిపోతాయి కాయలు, తలకాయ అట్ట అదిరిపోద్ది. ఇప్పుడు బండి పోద్ది. అంటే తెలిసిన వాళ్ళు అయితే చిన్నగా పోతారు, తెలియని వాళ్ళు అయితే తీసుకొని పోతారు. ఇంక ఎక్కడ చూస్తే ఇంకా కాలు, ఇప్పుడు రోడ్డు మీద బండి ఉంది, ఇట్లా సైడ్ కాలు పెట్టమంటే అందదు మనకు, అందని వాళ్ళకి కింద పడతారు అనమాట. నాకు అందటం లేదు, చూడండి అందటం లేదు, అంటే అంత లోతుగా ఉంటుంది. 4 వీలర్స్కి అయితే ఏమి ఇబ్బంది లేదు, ఇబ్బంది అలా 2 వీలర్స్కే. ఒక 50 మీటర్లు దాటుతానే మళ్ళీ ఇక్కడ సేమ్ రోడ్డు దూవేస్తారు, అది ఎలాగ ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఇక్కడ ఘోరంగా ఉండేది, గతుకైతే వేసిండ్రు ఒక 20 మీటర్లు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వేసిండ్రు అనమాట గతుకంటారు. వానాకాలం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఇదంతా బంకమట్టి, బండ్లు దిగే కొంచెం లోపల పోతూ ఉంటుంది. ఎక్కడో గతుకు తీసాం.
ఇదే అనమాట రాంపల్లి. ఇక్కడ వరకు అయితే రోడ్డు ఎలా ఉందో చూసినాం. ఇక్కడి నుంచి మరి ఒక విధంగా ఉంటుంది రోడ్డు. రాంపల్లి అయితే దాటినాం. ఇక్కడి నుంచి దుమ్ము ఎక్కువ అనమాట. చిరాకు పడుతుంది ఇక్కడి నుంచి పోవాలంటే. ఇప్పుడు కారు పోయింది, దుమ్ము ఎట్లా లేకుండా పోయిందో చూసినాం. అడుగడుగునా గుర్తులు ఇక్కడ వరకు అయితే రాంపల్లి దాటుతాను ఒక 500 మీటర్లు. రాంపల్లి దాటుతాను 500 మీటర్లు ఎక్కువ గుంతలు ఉన్నాయి. అడుగడుగున గుంతలే. ఇక్కడి నుంచి అయితే కొంచెం నీట్గా ఉంటుంది రోడ్డు. సైడ్ ఎంబడి గుంతలు తీసేస్తే రోడ్డు పైన అయితే బాగుంటుంది. ఇక్కడైతే ఫుల్ డ్యామేజ్. బండి ఎక్కడో పక్కన గుంతలో లేదు, రోడ్డు పైన ఉండే గుంతలో ఉంది. అసలు గుంత ఎంతలో అవుతుందని చెప్పడానికి ఉంది. ఒక అడుగు గుంత ఉంది, అడుగులోతు గుంత. మీకు బండి బైక్ కానీ స్పీడ్గా వచ్చిందంటే గుంతలో పడి లేయడమే, అట్టుందన్నమాట. ఇక్కడి నుంచి రోడ్డు పర్లేదు, బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే రాంపల్లి నుంచి నందవరం దాకా. ఇక్కడ చిన్న వాగుంది, చెక్ డ్యాము. చెన్నై బండి దూసుకొని పోతుంటాడు మనోడు, ఏం చూసుకోడు గుంతల గింతలో. సో రాంపల్లి నుంచి ఒక 3 కిలోమీటర్ యువతలకు వస్తే ఇక్కడ రోడ్డు ఉంటుంది, మట్టి రోడ్డు. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. మీరు కనుక ఇట భీమవరం పోవాలనుకుంటే ఇటు పోవచ్చు. భీమవరం నుంచి కండ్రిక నుంచి మరిపాడు మెయిన్ రోడ్ వస్తుంది. సో ట్రై చేయండి ఒకసారి ఇట్లా పోవాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు భీమవరం పోవాలంటే మనకు షార్ట్ కట్ లేదు, ఉదయగిరి నుంచి అట్లా నర్దనంపాడు నుంచి లోపల పోవాలి. ఇటు నుంచి పోవాలనుకుంటే ఇదేనమాట షార్ట్ కట్, నందవరం నుంచి. రోడ్డు మెట్టి చెట్లు ఇట్లాగా ఉండాలి, అప్పుడే చల్లగా ఉంటుంది.
రోడ్డు మీద చెట్లు ఇలాగా ఉండాలన్నమాట, అట్రాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ రోడ్డు చూడవచ్చు ఎంత నీట్గా ఉందో. పక్కన మీరు గుంతలు ఉన్నాయి అంతే, కానీ రోడ్డు అయితే బాగుంది. ఇక్కడ వాన పడితేనే ఇబ్బంది, లేదంటే బాగుంటుంది. అంటే పక్కన మీరు మట్టి చూస్తే బాగుంటుంది, మరుగు మట్టి తీసుకొచ్చి లేదా కంకర వేసినా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ఇదంతా బంక మట్టి కాబట్టి గుంతలు ఎక్కువ పడుతుంటాయి, సైడ్ మట్టి పెద్ద పెద్ద టిప్పర్లు తిరుగుతుంటాయి ఇక్కడ, అందుకని ఈ రోడ్డు డ్యామేజ్ అయింది. నర్దనంపాడు దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ అరుగు వేప చెట్లు బాగుంటాయి, చల్లగా నిద్రపోవచ్చు. ఇంకొంచెం ముందు పోతే నర్దనంపాడు వస్తుంది, దానికి ముందు వచ్చేసి ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జికి అయితే అటుపక్క ఇటుపక్క గోళ్ళ లేవు అడ్డుకోవడానికి. ఇక్కడ రెండు బండ్లు ఎదురైనప్పుడు ఒక ఆటో అయినా కానీ ఒక బస్సు అయినా కానీ క్రాస్ అయితే కాలేవు, ఒకటి నిలబడాలి, ఒకటి క్రాస్ అయిపోవాలి. సో ఇప్పుడు బస్సు అయితే వస్తుంది, బస్సు మాత్రమే రోడ్డుకు సరిపోద్ది, బైక్ అయితే పోద్ది. బైక్ పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త పోవాలి. ఇటు పక్క చూస్తే 5 అడుగుల లోతు ఉంది, ఈ 5 అడుగుల లోతులో పడకుండా జాగ్రత్తగా పోవాలి. చూడండి బస్సు అయితే వచ్చింది. హైదరాబాద్ రహమతాబాద్. సో అటుపక్క ఇటుపక్క గోళ్ళు ఉండాల్సింది బ్రిడ్జికి, అవి కూడా లేవు. ఇటుపక్క ఒక హైవే పడాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేది నర్దనంపాడు. బృందావన గార్డెన్స్, ఊరోళ్ళు పార్కు కూడా రెడీ చేసుకున్నారు, బాగుంది. పెద్ద వేప చెట్టు, అరుగు, పండుకొని నిద్రపోతే నిద్ర ఎట్టబోద్దాం. నర్దనంపాడికి 2 పాటలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నర్దనంపాడు నుంచి నందిపాడు. నర్దనంపాడు నుంచి నందిపాడుకి రోడ్డు బాగానే ఉంటుంది. దీనికి 70% ఇచ్చుకోవచ్చు మార్కులు, అంటే 70 మార్కులు ఇచ్చుకోవచ్చు. ఇక రోడ్డు పక్కన పెద్ద పెద్ద వేప చెట్లు అనమాట, ఎప్పుడు వేసిండ్రో మరి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో. కానీ ఇక్కడ డబల్ రోడ్డు పడితే మాత్రం వేప చెట్లను తీయాల్సి వస్తుంది, అదే బాధాకరం. మనకు కనిపించేది చిన్నమాసనూరు సచివాలయం. లోపల పోతే పోలరెడ్డిపల్లి రైట్ సైడు, చిన్నమాసనూరు హై స్కూల్. చిన్నమాసనూరు 4 పార్ట్లుగా ఉంటుంది, పెద్ద ఊరు. ఈ చుట్టుపక్కల పెద్ద ఊరు ఏదంటే చిన్నమాసనూరే. నిమ్మ తోట పచ్చగుంది, ఇటుపక్క చూసి వేప చెట్లు పచ్చగున్నాయి, అంతా పచ్చే, పచ్చనితనమే పచ్చతనమే. ఇక
రోడ్ అయితే పర్లేదు, నార్మల్గా ఉంది. సైడ్ లిమిట్ కానీ రోడ్డు పైన కానీ. రైస్ మిల్ ఇదే చిన్న మాసనూరు అన్నమాట. లోపల పోతే ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ దాకా రోడ్ అయితే లేదు సరిగ్గా, అన్ని గుంతలు ఉండేవి. ఈ ఇయర్ రీసెంట్గానే జనవరి నుంచి ఏమో స్టార్ట్ చేసిండ్రు సిమెంట్ రోడ్డు. ఈ 3 నెలల్లో అయిపోయింది, జనవరి నుంచి ఏప్రిల్ దాకా. అంతకుముందు అన్ని గుంతలు ఉండేవి, మరి ఘోరంగా ఉండేది చిన్న మాసనూరులో పరిస్థితి, రోడ్డు పరిస్థితి. ఇప్పుడైతే రోడ్డు అయితే డబుల్లో సిమెంట్ రోడ్ అయితే వేసిండ్రు, ఇప్పుడైతే పర్లేదు. ఇంట్లోకి వచ్చేళ్ళకి ఇంతకుముందు ఈ రోడ్ లేనప్పుడు మాంతమైన దుమ్ము, వాన పడితే బుడద. ఇప్పుడైతే నీట్గా ఉంది. ఇదే చిన్న మాసనూరు సెంటర్. ఇక్కడ దాకా వేసిండ్రు సిమెంట్ రోడ్ అయితే. ఇది కూడా చిన్న మాసనూరే. ఇప్పుడు బస్సు వస్తుంది చూడండి, రోడ్డు కానీ దిగిందంటే దుమ్ము లేసిపోద్ది. ఈ ఊర్లో 2 రకాలు అన్నమాట, చిన్న మాసనూరు, పెద్ద మాసనూరు. ఊళ్ళలో బాగాలే ఈ ఇల్లులన్నీ. మన చిన్న మాసనూరు అయితే దాటి వచ్చినాం, ఇంక వచ్చేది పెద్ద మాసనూరు, పెద్ద మాచినూరు. రోడ్ల పక్కన ఇట్లా స్తంభాలు పెట్టడం కూడా చాలా డేంజరు. ఇక్కడ యాప చెట్ల యొక్క గ్రీన్ అయితే చూడవచ్చు. ఇది పెద్ద మాసనూరు. పెద్ద పెద్ద వేప చెట్లు, చింత చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందో ఇక్కడ ఈ చెట్టు, పెద్ద మానయ్య ఉంది. ఉదయగిరి 15 కిలోమీటర్లు ఉంది, సీతారాంపురం 30 ఉంది.
అయితే బాగుంది, సైడ్ ఏం కాదు, గుంటలేం లేవు. ఇది పెద్ద మాచినూరు. ఇక్కడ నుంచి కూడా రోడ్డు పర్లేదు, బాగుంది. కొన్ని చోట్ల మాత్రమే అడుగు 2 అడుగులు అవుతున్న టైర్లు అయితే పోయి ఉన్నాయి. అంటే మట్టి అంతా వీక్గా ఉందన్నమాట. ఇట్లాంటి చోట్ల 2 వీలర్స్కి పక్కా దిగాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలు అంతా ఎటు పట్టేలు. బాగుంది కదా ప్లేస్, బండి పార్క్ చేసుకోవడానికి రోడ్డు పక్కన. సుమారు ఒక 2 అడుగులు లోతుందన్నమాట రోడ్డుకి పక్కన. సో ఇలాంటి చోట్ల 2 వీలర్స్కి డేంజర్ అనమాట. ఇటు పక్క బస్సు వచ్చిందంటే ఇక్కడ దిగలేరు ఇంత ఎత్తు నుంచి. సో చూసుకొని పోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇట్లాంటి ఇబ్బందులు పడతారు. పాతకి రోడ్డు మీద తిరిగే వాళ్ళకైతే అంత ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే తెలుసు కాబట్టి ఎక్కడేముంది అనేది. ఒక జానర్ లోతు అనమాట, జానర్ ఉంటుంది కిందకి. ఇక్కడ చూస్తే జానుడు లోతు, ఇక్కడికి వచ్చేళ్ళకి 2 అడుగులు లోతు అవుద్ది. సో అది పరిస్థితి కొన్ని చోట్ల అయితే రోడ్డుది. ఇక్కడ కొత్త వాళ్ళకైతే ఇబ్బంది అనమాట. రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు, స్పీడ్గా వచ్చేస్తారు. ముందుగా 4 వీలర్ కానీ పెద్ద బండి కానీ ఎదురుగా వస్తే సడన్గా దిగాలి బండి. వాళ్ళేమో పెద్ద బండి వాళ్ళు కాబట్టి దిగరు, మనం చిన్న బండ్లు కాబట్టి దిగాలి. 2 వీలర్ వాళ్ళకి చెప్తుండా మామూలుగా. ఇంకా 4 వీలర్ కూడా ఇబ్బంది ఇక్కడ, ఎందుకంటే తగులుద్ది కింద. ఇక్కడైతే బాగా కాళ్ళు వేసుకొని కూర్చోవచ్చు అనమాట రోడ్డు మీద నుంచి కిందకి. అట్లా ఉంది ఇక్కడ.
మనకు దగ్గరలోనే బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మనకు చాలా ఉంటాయన్నమాట. కానీ మనం గమనించం సరిగా. నిలబడి గమనిస్తే ఎంత మనకు కనపడుతుంది, నిలబడి గమనిస్తే అంతా మనకు కనపడుతుందన్నమాట. సో ఇక్కడ నందిపాడు దాటినాక వెంకటేశ్వర స్వామి గుడి అయితే వస్తుంది నెల్లూరు రోడ్లో. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దాటినాక ప్లేస్ అయితే ఇది. వెంకటేశ్వర స్వామి గుడి ప్రాచీనమైన గుడి అన్నమాట ఇది. టెంపుల్ ఇంకా లోపల పోతే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి మన రీసెంట్గా కట్టినరు. ఇంక లోపల పోతే రెట్ల తిన్నా. ఇది నందిపాడు చెరువు అన్నమాట, పెద్దది. నందిపాడు చెరువు ఇప్పుడు చూపించింది పెద్దది. ఇప్పుడు మీరు చూసింది నందిపాడు చెరువు. ఇక్కడ కూడా చూడవచ్చు గుంతలు. వాన పడింది కాబట్టి వాన పడింది కాబట్టి మనకు గుంతలు అయితే కనపడుతుంటాయి. ఎందుకంటే గుంతలో నీళ్ళు నిలబడి ఉన్నాయి. బురద ఉంది కాబట్టి కనపడుతుంది క్లియర్గా. ఇక్కడ కూడా అలాగే ఉంది రోడ్డు. ఇది మరీ డేంజరు. చాలామంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని పోతూ ఉంటారు, 2-3 బండి పైన, 2 వీలర్స్ పైన. వాళ్ళకి డేంజర్ అనమాట చెప్పాలంటే. ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక మనం నందిపాడుకి అయితే వచ్చేసినాం. నందిపాడు నుంచి ఉదయగిరికి రోడ్డు బాగానే ఉంటుంది. ఇది నందిపాడు సెంటర్.